గారు మీ అందరిని ఉద్దేశించి సార్ జగన్ గురుజీ జై గురుదేవ్ నినాదాలు కావాలి. జై గురుదేవ్ ఆపద్దు, వదిలిపెట్టాడు సార్. ఎందుకు తీసుకొచ్చినట్లు టూ మచ్. నా మనమరాలండి. మై సన్ ఆదిత్య ఈజ్ మై సన్. ఓకే ఓకే, వండర్ఫుల్. తీసుకో. రైట్. సో మిత్రులారా, నెక్స్ట్ 40 minutes గురూజీ, నెక్స్ట్ 40 minutes ఒక డిఫరెంట్ వరల్డ్ చూస్తారు మీరు, డిఫరెంట్ ప్రపంచం చూస్తారు. కూర్చోండి, లెట్స్ క్యారీ ఆన్. ఇక్కడ కింద హైట్ పెట్టండి. అయ్యా అర్జున్, కొద్దిగా హైట్ పెట్టి కింద, మైక్ కింద హైట్ పెట్టి. మీ దగ్గర కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, ప్రతి ఒక్క చోటు మనతో పాటు. సో ఆధ్యాత్మికతను మేళవించి ఆధ్యాత్మికతో పాటు సామాజిక స్పృహ కల్పించే విధంగా పిల్లల్ని ఎలా పెంచాలి, అమ్మనాన్ని ఎలా చూసుకోవాలి అనే విషయాలతోని ఒక మనిషి ఎలా వ్యవహరించాలని అద్భుతమైన ప్రసంగాలు మన ఇంపాక్ట్లో ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు ఎన్నో వింటారు. మేము లాస్ట్ 2 days నుంచి గురూజీ మిమ్మల్ని తలుచుకోని క్షణం లేదు. ఎందుకోసం అంటే లాస్ట్ 2-3 ఏళ్ళ నుంచి జగన్ గురూజీ గారి గుడిలో తయారైన భోజనం మాత్రమే తిన్నాము. లాస్ట్ 3 years నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈసారి రాక మనము ఒక క్యాంటీన్లో తయారు చేసిన ఫుడ్ తీసుకొచ్చాము. అయినా సరే గురూజీకి మరి ఒకసారి మరి నెక్స్ట్ దాంట్లో మనసు పుట్టాలని మీ వాళ్ళకు రావాలని కోరుతూ, సో ఫ్రెండ్స్ మరొకసారి జై గురుదేవ్ నినాదాలతో లెట్స్ హ్యాండ్ ఓవర్ ది ఫ్లోర్ టు. నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. అస్మశ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ అన్నపూర్ణాయే నమః. హైదరాబాద్ ఇంపాక్ట్ ఫౌండేషన్ కార్యక్రమం అంటేనే ఇక్కడ మినిట్స్తో ఉంటుంది. అంటే ఒకరి తర్వాత ఒకరు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు, మీకు ఎన్నో అందించాలనే తపనతో, ఉత్సాహంతో, ఇష్టంతో. See, 2 things. There is one is information, second one is initiation. జాగ్రత్తగానండి. ఇన్ఫర్మేషన్ ఆల్సో కెన్ బి మోటివేట్ యూ. మిమ్మల్ని ఇన్ఫర్మేషన్ కూడా మోటివేట్ చేస్తుంది. వితౌట్ యువర్ ఎఫర్ట్, వితౌట్ యువర్ ఇంట్రెస్ట్, వితౌట్ యువర్ ఇన్వాల్వ్మెంట్, ద గురు కెన్ బి ఇనిషియేట్ యువర్ లైఫ్, ఎన్లైట్ యువర్ లైఫ్. ఒక గురువు మాత్రమే ప్రపంచంలో శిష్యుడి యొక్క అనుమతి అవసరం లేకుండా వాడి జీవితాన్ని మోక్ష మార్గంలోకి పంపించే హక్కు కలిగిన వాడు తల్లిదండ్రుల తరువాత గురువు మాత్రమే. అందుకే భారతీయ సనాతన ధర్మంలో తల్లి తండ్రి మాట విననివాడు వినేవాడు ఒక దశలో గురు స్థానానికి చేరి, గురుకులానికి చేరి, గురువు దగ్గర ఇనిషియేషన్ పొంది లైఫ్ని మోటివేట్ చేసుకొని చర్మాంకము వరకు, అంటే జీవిత తుది శ్వాస వరకు కూడా తన తనువుని సమాజానికి, తన కుటుంబానికి, తన పుట్టిన భూమికి, ఈ భరతమాతకే కాదు విశ్వానికి సమర్పించుకునేంత ఉన్నతమైన స్థాయి స్థితిని కలిగించి మోక్ష మార్గంలో నడిపించేటువంటి గురువుని ఇవాళ సమాజంలో హితముగా భావించట్లా, స్వీకరించట్లా. ఎందుకు ఈ విషయాన్ని తీసుకొస్తున్నా ఈరోజు? నా భారతదేశం యువత భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందో మాకు అర్థం కావట్లేదు. భవిష్యత్తులో యువత దారెటు, యువత అంతరంగం ఏమిటి, యువత యొక్క ప్రయాణం ఎటువైపు పోతుంది, ఎవరు నిర్దేశించాలి, ఎవరు నిర్ణయించాలి, ఎవరు డ్రైవ్ చేయాలో అర్థం కాని స్థితిలో ప్రస్తుతం మేమున్నామండి.
నేనున్నా. ఇంపాక్ట్ అనే వ్యవస్థకి వచ్చిన మొదటి రోజుకి ఈ రోజుకి సమాజంలో ఉన్న యువతని యువకుల్ని కలుస్తూ ఉంటే ఏవో 4 ప్రవచనాలు ఇచ్చి నలుగురిని మోటివేట్ చేసిపోయే వక్తల గురించి నేను మాట్లాడట్లా. సమాజం పట్ల ఇది నాది, వీళ్ళు నా యువత, నా భారతదేశానికి మూల పునాదులు అని భావించేటువంటి వ్యక్తులతో కూర్చున్న సమూహమైన ఇంపాక్ట్ వ్యవస్థలో వచ్చే చాలామంది హృదయాల్లో ఉంది ఈ భావన కూడా. ఎందుకు నేను నివసించేది కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ. ఒక కాలేజీ ఉంది, కాలేజీకి లేటుకు వస్తే బయటికి పంపిస్తారు, లోపల రానిరు. ఆ కాలేజీ నాకు బాగా ఇష్టం, ఎందుకంటే సమయ పాలన కాలేజీ పిల్లలకు కూడా ఉన్నందుకు, క్రమశిక్షణ అక్కడి నుంచే నేర్పుతున్నందుకు. కాకపోతే వాళ్ళకి ఆ బయటికి పంపాలి అనే ఆలోచనతోనే లేటుగా పోయి ఒక గ్రూపు తయారయ్యి ఒక బారులో ఒక రెస్టారెంట్లో కూర్చొని సమయాన్ని కాలయాపన చేసి సాయంత్రం దాకా చిట్చాట్లతో మాటలతో కాలాన్ని వృధా చేసేటువంటి తరుణంలో ఇవాళ యువత చాలా చోట్ల కనిపిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలోనూ కొనలేనిది ఒకటి ఉంది, సమయం. కాలం వెళుతూ ఉంది, ఆయుష్ తగ్గుతూ ఉంది. ఈ రెండిటి మధ్య జరిగే ఘర్షణని జయించిన వాడే వీరుడు, వీరోచితుడు. కాలం కరిగిపోతుంది, ఆగకుండా పోతుంది. వయసు కరిగిపోతుంది, పట్టుకున్న ఆగట్ల. అయిపోయే వయసులో, సాధించాల్సిన వయసులో, అనుభవించాల్సిన వయసులో ఆదరించాల్సిన విషయాలను, అన్వయించుకోవలసిన విషయాలను, ఆచరించవలసినటువంటి ఎన్నో రకాల విషయాలను వదిలి యువత స్వేచ్ఛ అనే పేరుతో, ఏమండి జాగ్రత్తగానండి, ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళకే కాదు నా తపన, నా బాధ. తరువాత కొన్ని లక్షల మంది, మిలియన్స్ మంది వీడియోలు చూస్తున్నారు ఇవాళ, ఇంపాక్ట్ వీడియోలని. ఆ తల్లిదండ్రులకి, ఆ యువతకి కూడా చెప్తున్నా. అంటే యువత స్వేచ్ఛ అంటే ఏం కోరుకుంటుంది అన్నది నేను ఒక చిన్న రూపంలో చెబుతా. ఒక తల్లి టాటాయిస్ ఉంది, పిల్ల టాటాయిస్ ఉంది. వీళ్ళిద్దరూ నది ఒడ్డున, అంటే సముద్రం ఒడ్డున పోతూ ఉన్నారు. ఒకరోజు తల్లి తొందరగా నడువు, మనం నీళ్ళలోకి వెళ్ళిపోదాము అంటుంది. పిల్ల తాబేలు అడుగుతుంది, ఎందుకమ్మా అంత తొందరగా పరిగెత్తాలి అని. అంటే అప్పుడు తల్లి తాబేలు చెప్తుంది, గ్రద్దలు వస్తున్నాయి, మనం నీళ్ళలోకి వెళ్ళిపోవాలి, వాటి కనులకు కనిపించకూడదు. ఏం కాదులే అని చెప్పి మెల్లగా వెళ్ళి నీళ్ళలోకి వెళ్ళిపోయారు. మరలా ఇంకొక రోజు తల్లికి ఇట్టనే చెప్పింది, 3వ రోజు చెప్పింది. అప్పుడు పిల్ల తాబేలు అడిగిందంట, ఎన్నాళ్ళు ఇలా అమ్మా, మనకి స్వేచ్ఛ లేదా? నాకు ఐ వాంట్ ఫ్రీడమ్, ఐ వాంట్ స్వేచ్ఛ అందంట. అంటే ఏం కావాలి అందంట. ఏంటమ్మా, ఎవరిని వస్తే దాక్కోమంటావు, ఎవరిని వస్తే ఇదంటావు, రోజు ఎవరిని వస్తుంటే తల కాళ్ళు అన్నీ నా షెల్ లోపలికి లాక్కోవాల్సి వస్తుంది, మనం పిరికి వాళ్ళమని ధైర్యంగా ఉండాలా అని అసలు నా పైన ఉన్న కవచాలు తీసేసేయి, ద షెల్ టు రిమూవ్ అని తల్లిని వాదించి పోరాడి గెలిచి షెల్ తీసేంచుకుంది. ఇవాళ యువత కూడా స్వేచ్ఛని అలా కోరుకుంటున్నారు. అంటే తాబేలు పైన తన జీవిత రక్షణ ఏంటో తెలుసా? ఆ షెల్. ఆ షెల్ లోపలికి కాళ్ళు, చేతులు, తల వెళ్ళిపోతే సింహం కూడా కొరకలేదు, ఏనుగు తొక్కినా కూడా పగలదు. అటువంటి వరం భగవంతుడిచ్చాడు ఆ తల్లి. తండ్రి అనే కవచాల మధ్య బతకవలసిన విద్యార్థులు ఈనోడు తల్లి తండ్రి అనే కవచాలను ఒల్చుకొని బయటికి వచ్చి విచ్చలవిడిగా వ్యసనాల్లో పడిపోయి, విపరీతమైనటువంటి వ్యాపకాల్లో పడిపోయి, జీవిత గమ్యమేంటో అర్థం కాక అంధకారంలో పడి కొట్టుకుంటున్న తల్లిదండ్రులు బిడ్డల గురించి బాధపడుతూ ఉన్నారు. మిమ్మల్ని కంటానికి రక్తాన్ని ఓడ్చారు, మిమ్మల్ని పెంచడానికి చెమటని ఓడ్చారు. ఎవరి కోసమైతే పిల్లల్ని కనాలని కని వాళ్ళని పెంచారో, ఎందుకు కష్టపడ్డారో, ఆ కష్టాలు పడి పెంచిన పిల్లల వల్లనే రోడ్డున పడుతున్న తల్లిదండ్రులు ఉన్నారు. ట్రై టు అండర్స్టాండ్. ఈ ప్రపంచంలో నేను ఎప్పుడు చెబుతా, నువ్వు దేవుణ్ణి మొక్కకపో, పెద్దలను గౌరవించకపో, రాళ్లను మొక్కకపో, చెట్టు చుట్టూతా తిరగకపో, మంచివా చెడ్డవా నేను వ్యతిరేకించట్లా. కానీ నీ తల్లిని తండ్రిని ఆదరించడం, ఆచరించడం, అన్వయించుకోవటం, వాళ్ళని అనుసరించడం అనే సంస్కృతి మరణిస్తున్న ఈ రోజుల్లో
మనము మార్చుకోవలసిన మన బుద్ధి, మన మనస్సు, మన ప్రవర్తన, మన వివేకము, మన విధానాలన్నీ మనం సమయానుకూలంగా, కాలానుకూలంగా మార్చుకోవాలి. మనకేంటంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ఎట్లా ఎందుకు ప్రయాణించాలో అర్థం కావట్లా. కాబట్టి స్వేచ్ఛ, కాలేజీలో అబ్బాయితో పరిచయంగా హాయిగా తిరగటం ఒక స్వేచ్ఛ. ఏంటి నాన్న కాలం మారింది, నువ్వు అనుకున్న రోజులు కాదు, మీ రోజులు కాదు, ఇది స్వేచ్ఛ. సిగరెట్ తాగితే తప్పే ఉందండి కూతురు తండ్రితో, ఇది స్వేచ్ఛ. ఏమైంది? పిల్ల తాబేలు షెల్ నుంచి బయటకు వచ్చిన మరుక్షణమే గద్దలు తన్నుకొని వెళ్ళిపోయినాయి. మీ తండ్రికి మీపైన అనుమానం కాదు, దయచేసి వినండి. బయట ప్రపంచంలో జరుగుతున్న విషయ వ్యవహారములను చూసి చూసి భయంతో బ్రతుకుతున్నాడు ఈ రోజున తండ్రి, తల్లి. అలాంటి తల్లిదండ్రులను నువ్వు గనక విశ్వసించే స్థాయిలో బ్రతుకుతుంటే నువ్వు కొన్ని కోట్లు ఇచ్చినా తృప్తిపరచలేని తృప్తితో బతుకుతారు నీ తల్లిదండ్రులు. నువ్వు నన్ను తృప్తిపరచద్దు, పక్కవాడిని తృప్తిపరచద్దు, కట్టుకున్న పెళ్ళాన్నో మొగుడినో కూడా తృప్తిపరచద్దు. కన్న తల్లిదండ్రులను తృప్తిపరచడంలో సంపూర్ణంగా పూర్ణంగా విజయవంతుడవైనావు అంటే నీ జీవితం మోక్షం చెందినట్టుగా భావిస్తాను. ఆలోచించండి, వ్యవహరించండి. ఇవాళ తల్లిదండ్రులు చెప్పేవి స్వీకరించలేకపోతున్నారు. తల్లిదండ్రులకు ఎలా సమర్పించాలో తెలియటం లేదు, తల్లిదండ్రులతో ఎలా వ్యవహరించాలో తెలియటం లేదు. కాలం మారింది, గురుతత్వం పోయింది, తల్లిదండ్రులతో ఎలా ఉండాలో చెప్పే విధానము పోయింది. అందుకే కాలాన్ని బట్టి జీవితాన్ని మార్చుకొని ఈ కాలానికి నువ్వు ఎలా జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులు చెప్పే, పెద్దలు చెప్పే, గురువులు చెప్పే విషయాలను జీవిత గమ్యాలను మార్చే వ్యవహారాలుగా భావించి ముందుకు అడుగులు వేయండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మీకు మించిన శక్తి ఎక్కడా లేదు. మీ శక్తిని మీరు అదమరిచి సమయాన్ని వృధా చేసుకోవటంలో నలుగురు ఇలాంటి వాళ్ళు కలిస్తే అది హీరోయిజం అనుకునే కుర్రవాళ్ళ మనస్తత్వాలను మరుల్చుకోండి. అమ్మాయిని గెలవద్దు, అమ్మాయి మనసును గెలవండి. అమ్మ ముందు ఎదురు తిరగద్దు, అమ్మ మనసు గెలవండి. జీవితం మారిపోతుంది. ఇది జగత్ సత్యం. అందుకే ఒక కథ చెప్పేవారు మాకు ఆశ్రమంలో. ఈ మధ్య గురువుగారు కూడా చెబుతుంటే విన్నా. సుమతి, కాలమతి, మందమతి అని ముగ్గురు ఉన్నారట. వీళ్ళ ముగ్గురు ఎక్కడున్నారు అంటే చెరువులో ఉన్నారు. జాగ్రత్తగానండి. అనగనగా ఒక పెద్ద కాలువ లేదా చెరువు, చాలా చేపలు ఉన్నాయి. అమ్మలు వినాలా జాగ్రత్త. మీకు తెలుసు, నేను ఎలా చెబుతానో తెలవదు, అందుకు వినాల్సిందే చచ్చినట్టు. ఎప్పుడు కూడా మాకు కూడా చాలా తెలుస్తుంటాయి. ఇక్కడ ఇంపాక్ట్లో చెప్పే వీడియోలు చాలామంది మేము చెప్పినవే చెబుతుంటారు, కానీ మేము చెప్పినట్టు చెప్పరు, మాకంటే బాగా చెబుతారు. ఎందుకు వినాలి అంటే వీళ్ళు ఎలా చెబుతారో అని వినాలా, వీళ్ళు ఎంత బాగా చెబుతారో అని వినాలా, వీళ్ళు ఇందులో ఏం చెప్పదలుచుకున్నారో అని వినాలా. సుమతి, కాలమతి, మందమతి అని ముగ్గురు ఉన్నారు. వీళ్ళ ముగ్గురు మంచి ఫ్రెండ్స్. ఈ చేపలే, ముగ్గురు చేపలే, బట్ ముగ్గురు మంచి ఫ్రెండ్స్. ఒకరోజు ముగ్గురు ఒక చాటకి చేరి అక్కడ వచ్చింది ఏదో తింటూ తింటూ హాయ్ 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 అనుకుంటున్నారు. అక్కడికే చేరారు ఇద్దరు జాలర్లు. ఇద్దరు జాలర్లు అనుకుంటున్నారంట, అరే చెరువులో నీళ్ళు అయిపోతున్నాయి, ఎండిపోతుంది, బురద వస్తుంది, రేపు ఉదయం కల్లా నీళ్లు తగ్గిపోతాయి, రేపు పొద్దునే వచ్చి మనం చేపలన్నీ పట్టుకొని పోయి అమ్ముకుందాం అనుకోవటం విన్నారు వీళ్ళ ముగ్గురు. విన్నప్పుడు మొట్టమొదట సుమతి చెప్పిందట, ఏమని? చూడు చూడు, ఇవాళ రాత్రిగా మనం చెరువు అన్నా మార్చాలా, కాలవన్నా మార్చాలా, ప్లేస్ మార్చేయాలా అర్జెంటు కంటే. కాలమతి, మందమతి అన్నారంట, ఓసి ఓసి ఊరుకో, వాడెప్పుడు రావాలా, ఏడెప్పుడు పెట్టుకోవాలా, వాడు వచ్చినప్పుడు చూద్దాం, అప్పుడు మారదామలే అన్నారట. కానీ సుమతి వీళ్ళిద్దరికి బాయ్ చెప్పి మెల్లగా ఈదుకుంటూ పక్క చెరువులోకి వెళ్ళిపోయింది. ప్రొద్దునే అయిపోయింది, తెల్లారింది. చేపలు పట్టేవాళ్ళు వచ్చారు. కాలమతి, మందమతిని ఇద్దరిని పట్టేశారు. కాలమతిని పడుతున్నట్టు తెలుసుకుంది. ఏం చేసిందో తెలుసా? ఏమీ చేయలే. ఏం చేసింది చెప్పాలా? ఏం చేసింది? అలా ప్రాణం పోయినట్టు అటు ముడుకుంది. అరే అరే ఇదేంది ఎట్టుందరా అని చెప్పి దాన్ని తీసి కింద పడేశాడు. బుద్ధిమతి ఏం చేసిందంటే ఊరికే ఎగురుతుంది. అమ్మో నేను ఇప్పటిదాకా మేల్కోలేదు, అమ్మో అమ్మ అని ఎగురుతూ ఉంటే ఇది బతికుందరా అని చెప్పి బుట్టలో వేసుకొని పోయారు. అంటే ఏంటబ్బా ఈ కథ ఎందుకు మీకు నేను చెప్తున్నానంటే, ఒక్కొక్కసారి మన సాంగత్యంలో, స్నేహితుల సాంగత్యంలో సుమతి ఉంటుంది, కాలమతి ఉంటుంది,
బుద్ధిమతి ఉంటుంది. పేర్లు చూడండి, సుమతి, కాలమతి, మందమతి. మతి అంటే ఏంటో తెలుసా? మనస్సు. ఇక్కడ కథలో మీరు అర్థం చేసుకోవాల్సింది మీ మనస్సు. అంటే మీ మనస్సు సుమతిలాగా ఉన్నట్లయితే మీ జీవితము సమస్య వచ్చే ముందే జీవితాన్ని చక్కబెట్టుకొని చక్కగా ముందుకు ప్రయాణిస్తుంది. మీ తండ్రి మీకు ఎప్పుడు అలా సుమతిగా చెబుతూ ఉంటాడు, తల్లి అలా చెబుతూ ఉంటుంది. అర్థమవుతుందా? తల్లి ఎలా చెప్పుద్దో తెలుసా? ఎదవా ఆ గడ్డం పెరిగింది తీసుకోరా అంటది. కాలేజీ పోగానే మీ గర్ల్ ఫ్రెండ్ ఏముంటుందా? హే యు ఆర్ వెరీ నైస్ ఇన్ దిస్ బియార్డ్ అంటది. అయిపోయా, పైన గారే కింద గారే, లైఫ్ అంతా కారిపోయా. జై గురుదేవ్. ఏం పర్వాలేదు, నన్ను ఎవడు ద్వేషించినా, యూట్యూబుల్లో ఇంపాక్ట్లో నా ప్రవచనాలని ఈయన కూడా ఇట్లా మాట్లాడతాడని అన్నా, ఒక వక్తలో ఒక గురువుగానో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి మిమ్మల్ని మోటివేట్ చేసి లైఫ్ను అర్థం చేసి రంగరించి మీ నోట్లో పోస్తే ఒక్కడన్నా ఈ 3 రోజులు తిన్నందుకు చెప్పినందుకు బాగుపడకపోతాడా అన్నది మా అంతరార్థం. తండ్రి మిమ్మల్ని కన్నకానించి చచ్చిందాక చదువుతాడు. ఎందుకు? ఒక్కరోజన్నా మారిపోతాడా, ఒక్క పాయింట్ కన్నా మారిపోతాడా, ఒక్కరోజన్నా మోటివేట్ కాకపోతాడా అని. అందుకే లైఫ్ మోటివేటర్స్ ఎవరంటే తల్లిదండ్రులు, తర్వాతే మేమందరం. నిజంగా మా నాన్న మాకు బాగా ఎప్పుడు చదువు ఇప్పటికి కూడా అంటాడు. ఇంతాక వస్తూ ఉంటే భోంచేరా అన్నాడు. నాన్న అన్నం తింటే చెప్పలేనన్నా. ఓయ్యా అందరికి చెప్తావు, నువ్వు టయానికి తినవయ్యా ముందు అన్నాడు. నేను గురువుగారిని కాదు ఆయనకి, ఎవరిని? కొడుకుని. ఆయన తండ్రి కొడుకు చెప్పినట్టే చెప్పాలా, గురువుకు చెప్పినట్టు చెప్పకూడదు. ఎందుకంటే ఇఫ్ ఐ టెల్, ఆయన నాకు గనక తండ్రిగా చెప్పకపోతే నేను తండ్రిని మిస్ అవుతాను. ఐ మిస్. అందుకే తండ్రిగా కావాలా. ఓ మాట చెప్పా, నాన్న కొంచెం నాకు పొట్టలో ఫుడ్ ఉంటే మైండ్ పనిచేయదు నాన్న అన్న. ఏమోనయ్యా నీ లెక్కలు నాకు తెలియవు, ఓ ముద్ద తినిపోతే నేను ఆనందంగా ఉంటానన్నాడు. నేను మరణించే వరకు నా తండ్రి బ్రతికి ఉంటే ఆయన కళ్ళకి నేను చిన్నపిల్లగాళ్ళగానే కనిపిస్తా. నన్ను ఎప్పుడు చిన్నపిల్లగాడికి చెప్పినట్టే చెబుతూ ఉండడమే నా శ్రేయస్కరం, నా అదృష్టం, నా భాగ్యం, అది నా ఐశ్వర్యం. ఏ నాన్న ఇంకా చెప్తావు నువ్వు ఇప్పుడు? గడ్డాలు వస్తే పిల్లలు కాకపోతారా మీరు? చాలా ముఖ్యం. కాబట్టి సుమతి తత్వం కలిగిన వాళ్ళు తల్లిదండ్రులు. కాలమతి. ఏంటి కాలమతి అంటే? కాలానికి తట్టు నీ మతిని పనిచేయించటం. అదేమంది? సుమతి చెప్తే రేపోతాలే అంది. ఇప్పుడేమంది? అమ్మో ఇప్పుడు ఈయన గనక నేను దొరికానంటే కోసి కారం పెట్టి వేపుడు చేసేసుకుంటాడు, కాబట్టి చచ్చినట్టు పడి ఉంటే వీళ్ళు చచ్చిన దాన్ని తినరు, కాబట్టి చచ్చినట్టు పడి ఉందామని చెప్పి ఆ మతి ఇట్లా ఉంది, ఎగిరెగిరి పళ్ళ. ఎక్కడ అనువుగా లేకపోతే నువ్వు అనుకూలంగా అనువుగా ఉండాలి, అణిగి మణిగి ఉండాలి. నేను చాలామందిని చూస్తుంటాను, ఒక విజయం, ఒక వీరత్వం వాళ్ళకొక అహంకారాన్ని తెస్తుంది. ఉందమ్మా, ఒక విజయం అహంకారాన్ని తెస్తుంది, ఒక అందం అహంకారాన్ని తెస్తుంది. మీకు తెలుసో తెలియదో జాగ్రత్తగానండి, ఈ ప్రపంచం బాడీ షేపుకు పడిపోయింది కానీ బ్రెయిన్ షేపుకు పడిపోవాలా. ఏమన్నా వింటున్నారా? రేయ్, బాడీ షేపుకు పడిపోయింది కానీ బ్రెయిన్ షేపుకు పడిపోవాలా. ద షేప్ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ దాన్ ద బాడీ షేప్. నువ్వు పెళ్లి చూపులకు పోయినప్పుడు కూడా అమ్మ బాగుంది, అమ్మ బాగుంది, ఏం బాగుందని ఏం మాట్లాడేవని బాగుంది అంటున్నావురా? జడ బాగుంది, కళ్ళు బాగున్నాయి, నడుము బాగుంది, XYZ బాగున్నాయి అని పెళ్లి చేసుకున్నావు. పెళ్ళైన తెల్లారి మొదలైంది, బ్రెయిన్ షేప్ బయటకు వచ్చింది. అత్త అంటే ఈడు, వీళ్ళ అమ్మ, వీళ్ళ నాన్న మొత్తం చీపిరి కట్టలేక మూల కూర్చున్నారు. అసలు బ్రెయిన్ బయటకు వచ్చింది. లేదు అమ్మాయి అనుకుందాం, మళ్ళా ఒక్కొక్క ఆమంటది, మీరు మగ్గురు గారు కాబట్టి ఎప్పుడు ఆడవాళ్ళ గురించే చెబుతారని నన్ను ఆడిపోసుకుందో తల్లి. అప్పటి నుంచి నాకు భయం వేస్తుంది, సభల్లో ఏమైనా చెప్పాలంటే ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకొని చెప్పాలా అని. అంటే మేము ఎవరిని దూషించి చెప్పం తల్లి, మా దగ్గరకు వచ్చి ఎన్నో ఎగ్జాంపుల్స్. ఇప్పుడు నా 31 సంవత్సరాల అనుభవంలో ఒక్క మగాడు వచ్చాడు, మా భార్య నన్ను కొడుతుందండి అని. ఈ సిగ్గు లేదా అన్న, చూడు అని ఈపు దేపాడు. సిగ్గులే, దించురా చొక్కా అన్న. మీరు చూడకపోతే ఎట్ట తెలుస్తుంది స్వామి అన్నాడు. ఆ కథ ఏందో తర్వాత చదువుతా, నాకు టైం చాలదు, నాకు ఇచ్చింది 40 నిమిషాలే. ఆ ఒక్క స్టోరీయే అరగంట పట్టుద్ది. అది జీవిత కాదరా, ఎవడో గాథ కాదు, జీవిత కాదా. అర్థం చేసుకో. మొన్న ఈ మధ్య ఒక మహాతల్లి వచ్చింది. అయ్యా ఏంటమ్మా అన్న, ఈ చెయ్యి లెగవట్లేదండి. ఏమ్మా అన్న, మోషన్కి పోతే కడుక్కోలేకపోతున్నానయ్యా, జాకెట్ వేసుకోలేకపోతున్నానయ్యా.
ఏంటమ్మా నీ బాధ అంటే ఈ చెయ్యి పని చేయాలా, ఈ మజిల్స్ పని చేయాలా, ఏమన్నా ఉందా అని అడిగి. అసలు అది కాదమ్మా, నువ్వు చెప్పే రోగాన్ని బట్టి నాకున్న అవగాహన ఏంటంటే, నాకు ఒక సబ్జెక్ట్ ఉందండి. ఐఎమ్ ఏ థెరపిటికల్ యోగా మాస్టర్ అండ్ మా తాతల కాలం నుంచి వస్తున్న ఆయుర్వేద అండ్ న్యాచురోపతి, సైకాలజీ వర్సెస్ డిసీజ్ వర్సెస్ డైట్, ఈ మూడిటి మీద నేను ఇష్టం గర్వంగా చెప్పుకుంటా. ఎందుకంటే నీకు ఎంత ఆస్తి ఉందంటే నేను చెప్పలేను, ఈ మూడే నా ఆస్తులు. సైకాలజీ వర్సెస్ డిసీజ్ వర్సెస్ డైట్. నువ్వేం తింటున్నావో చెబితే నీ సైకాలజీ ఎలా ఉంటుందో నేను చెబుతా. ప్రస్తుతం నీ సైకాలజీ చెబుతూ నువ్వు ఏ ఫుడ్ ఇష్టపడతావో నేను చెబుతా. ఈ రెండు ఏది చెప్పకపోయినా నువ్వు నాతో ఒక గంట ఉంటే నీకు ఏ రోగం వస్తుందో కూడా చెబుతా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గురు. ఎందుకు గురువు 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 అంటారు? దాని నుంచి చూస్తున్నా, వస్తాను ఇట్లా పెడతాడు ఇట్లా ఎందుకు పెడతారు? ఊరికి ఎందుకు పెడతారా? నా శిష్యుడు ఒకడు ఉండేవాడు, అందరూ ఫస్ట్ క్యారేజీ మీకే తెస్తారని, నాకు తెచ్చాక నీకు తెస్తారు రాదు అంతేరా అని చెప్పేవాడికి. వాడికి తెలియదన్నమాట. సో ఆమె వచ్చింది, పాపం బాధలు చెప్తుంది. చెప్పమ్మా, లేదమ్మా నువ్వు నిజం చెప్పన్నా. ఏం చెప్పుకునేది గురూజీ? ఒక్కగానో కొడుకు, వీడెట్టైనా ఏదైనా సాధించాలని ఒక అద్భుతమైన పెళ్లి చేశాను. అమెరికా వెళ్ళిపోయాడు. వీడి జీవితం బాగుండాలని, వీడికి అనుకూలంగా ఉండాలని వాడు ఇష్టపడ్డ సంబంధం చూసి నేను పెళ్లి చేసిన. ఇవాళ ఎవరైతే వీడి జీవితంలో ఒక భాగస్వామి వచ్చిందో, నా కొడుకైన నా జీవిత భాగాన్ని తుంచి నరికి తీసుకెళ్ళిపోయింది గురూజీ అని చెప్పి ఏడ్చేసింది. నాతో చెప్పిన ఒక మాటకి, నేను కదిలిచ్చిన ఒక మాటకి గంట ఏడ్చిందండి ఆ తల్లి. అంటే ఇప్పటికి ఆ తల్లి, అంటే ఆ అబ్బాయి పెళ్ళి ఎన్నేళ్ళైందో తెలుసా? 18 సంవత్సరాలైంది తల్లి కొడుకు విడిపోయి. అంటే కొడుకు ఎప్పుడన్నా జాగ్రత్తగా బయటకు వచ్చి అమెరికాలో ఏదో ఒక ట్రంకాల నుంచి ఫోన్ చేసి బాగున్నావని పెట్టేస్తాడు. ఆ తల్లి వీరగాథ, విషాదగాథ ఎవ్వడు వినట్లా. ఒక్కడే కొడుకు, కష్టపడ్డారు, ఓడ్చారు, ఊడ్చారు, పెంచారు, అమెరికా పంపించారు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశారు. ఆ పిల్ల వీడి జీవితంలో రాకముందంతా సుమతే. అర్థం కాలా? సుమతే. ఆ తర్వాత స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఈ తల్లి బాధ కొడుకు దక్కనందుకు కాదు, మనవడికి సోరియాసిస్ వచ్చింది. ఎందుకు వచ్చిందని అమెరికా డాక్టర్లు చెప్పారు అంటే, ఈ అమ్మాయికి చెడు అలవాట్లు ఉన్నాయా అని అడిగారు. చెప్పలేక ఇది లేదు అది లేదని చెప్పకుండా అన్నీ అలవాటైనాయండి అమెరికాకు వచ్చాకని చెప్పారు. అసలు నువ్వు ఒక జీవితంలో ఒక భాగస్వామిగా పోతున్నావంటే వాడికి బలం అవ్వాలి కానీ బలహీనత కాకూడదు. ఇవాళ ప్రపంచంలో చాలామంది పిల్లలు, తల్లిదండ్రులు బలహీనత అయిపోయారు. తల్లిదండ్రుల్ని ఏమండి మా అబ్బాయి మాట అయినట్లు 2 పీకు అన్నా నేను, ఏమండి పీకు అని మీరు అనేస్తారు, పీకితే వాడు ఏమన్నా అయిపోతే మేమేమైపోవాలన్న ఒక్క పేగు అనుబంధానికి ఎంతమంది తల్లిదండ్రులు కోర్టులకి బయటికి పెద్దలకి పోకుండా తమాయించుకొని, అణుచుకొని, అణగార్చుకొని గుండె బరువుతో బతుకుతున్న హృదయాలను కరిగించే కుమారులుగా ఎదగండి. ప్రేమగా పలకరించండి, లాలించండి, ఆలోచించండి. ఇవాళ తల్లి బాధ ఎవరు తీర్చగలరండి? ఈ దేశ సంస్కృతి ఏందో తెలుసా? నువ్వు ఎట్లా సంపాదించడం నేర్పడం కాదు, ఉన్నది ఎలా పోగొట్టుకోకూడదో నేర్పిస్తున్నాం. మీ కుటుంబ వ్యవస్థలో ఉన్న అనుబంధాలు, బంధాలు పోగొట్టుకోకండి. ఎవడో పాడతాడు, ఈ బంధాలు అనుబంధాలన్నీ నాటకాలు బూటకాలని. పాడినోడు ఒకసేపు ఉండమనండి, పాడాక కూతుర్నో భార్యను అమ్మాయి మంచినీళ్ళు తెచ్చిమ్మంటాడు. ఎందుకు మరి? వాళ్ళు ఇవ్వటం నువ్వే తెచ్చుకో. పాడుకోవటానికి, అనుకోవటానికి, చెప్పుకోవడానికి బోల్డ్ అన్నీ ఉన్నాయి. అప్లికబుల్ జీవితంలోకి నిజమెంత? అందుకే చెప్పేవాడికంటే ఆచరించేవాడు గొప్పోడని ఎప్పుడు చెబుతా. ఇప్పుడు నా జీవితం కష్టంలో ఉంది, ఎందుకో తెలుసా? నేను చెబుతూనే ఆచరించడం మొదలుపెట్టా. ఇంతకుముందు 70% ఆచరించేవాడిని, ఇప్పుడు 90 దాకా వస్తున్నా. ఇక 100 చేయనండి. 100 చేస్తే మా భార్య వెళ్ళిపోద్ది, ఉన్నది చెబుతున్నా. మా భార్య వెళ్ళిపోద్ది 100 చేస్తే. మా గురువు మాకు నేర్పిందే తెలుసా? జీవితంలో నువ్వు చెప్పే ప్రతి పదాన్ని ఆచరించి చెప్పు అన్నాడు. దానికే భయం మాకు, దానికే మాకు భయం. ఇప్పుడు ఆ తల్లి బాధ, ఈ నొప్పి పోవాలంటే ఇక్కడ నొప్పి దిగాల, ఇక్కడ నొప్పి దిగాల. ఈ నొప్పి దిగాలంటే కన్న కొడుకు వచ్చి ఒక్కసారి సంపూర్ణ పూర్ణత్వంతో హృదయార ఆలింగనం చేసుకుంటే ఆ తల్లి ప్రాణం కూడా విడుసుద్దేమో నాకు అనుమానంగా ఉంది. అంత ఎదురు చూస్తున్నాయి ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలు, కళ్ళు, హృదయాలు అన్నీ కూడా. కాబట్టి మీ జీవితంలో మీరు ఎవరైనా ఏమన్నా చేయండి, తల్లిదండ్రుల అడుగుజాడల్లో, తల్లిదండ్రుల సూచనలో స్వేచ్ఛ అనే పేరుతో ఎగిరిపోకుండా మీరు గనక వచ్చి
మరలా తిరిగి తల్లిదండ్రుల సంస్కృతితో గనక మీ కుటుంబ వ్యవస్థని మీరు నిర్మించుకోగలిగితే మరలా మన భారతీయ వ్యవస్థ చాలా అద్భుతంగా అవుతుంది. ఇంపాక్ట్ ఏం చేస్తుందంటే నేను ఆర్థికంగానే వృద్ధి చేయట్లా, మానసికంగా వృద్ధి చేయటానికి కూడా మాలాంటి వాళ్ళం వస్తుందని చూస్తున్నాం. ఆలోచించేయి. నువ్వు ఒక ఉద్యోగం సాధించడం ఎట్లా? ఇప్పుడు ఇందాక నా ముందు చెప్పారు ఎడిక్షన్స్ అని, చాలామంది ఇట్లా అవుతున్నారు అని. మాకు అడ్డగుట్ట సొసైటీ అని ఉంటుంది కూకటపల్లి హౌసింగ్ బోర్డు దగ్గర. ఒక కుర్రోని గొలుసులతో కట్టేసి ఉంచుతారు రోజు. మీకు తెలుసా ఎందుకో? డ్రగ్స్ ఎడిక్ట్ అయినందుకు. ఎన్నాళ్ళు కట్టేస్తారు? శవం అయ్యే వరకు కట్టేస్తారు. వాణ్ణి వదిలితే పోలేడు అయిపోయింది వాడి పరిస్థితి. ఇంకా అంత ఎడిక్ట్ అయిపోయాడు. తల్లిదండ్రులు ఇట్లా చచ్చిపోయినా పర్వాలేదు కానీ అలా ఎడిక్ట్ అయిపోయి ఎక్కడో ఇరక్కపోయి ఎవరి దగ్గర పట్టుబడి వాడు చచ్చిపోతే మేము చూడలేమన్న పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే అలాంటి అబ్బాయిని చూశాక చాలామంది యువత ఇంట్లో దొరకలేదేమో ఇంకా. అంటే శారీరక వైకల్యము గురించి ఆలోచించే మనలో చాలామంది ఇలా మానసిక వైకల్యం వచ్చిన వాళ్ళు ఉన్నాం. ముందు ఆ మానసిక వైకల్యం వదిలించుకోండి. మానసిక సామర్థ్యతను పెంచండి, మానసిక దృఢత్వాన్ని పెంచండి, మనోధైర్యాన్ని పెంచండి, ఆత్మ చైతన్యాన్ని మేల్కొల్పండి. ఒక గురువును పట్టుకోండి, ధ్యానమో యోగమో యోగా సాధనో ఏదో ఒక ఆత్మవిద్యను సాధన చేయండి దయచేసి. మీరు ఎంత నిపుణుడైనా తెలుసా మీకు? సైకలాజికల్గా ఒక దొంగని రీసెర్చ్ చేసి కౌన్సిలింగ్ చేసేటప్పుడు వాడి పేరు వాడి ఊరు రైటింగ్ రాయమంటారు. నెక్స్ట్ చెబుతారు ఇక్కడ రైటింగ్ స్పెషలిస్ట్ మల్లికార్జునరావు గారు ఉన్నారు. మైండ్ బాగోనప్పుడు ఎప్పుడు చక్కగా అక్షరాలను ముత్యాలలాగా రాసే వాడు కూడా మైండ్ ఎగుడు దిగుడుగా ఉండి తప్పు చేశాననే భయంలో ఉన్నప్పుడు అక్షరం దారి తప్పుతుంది, రాత తప్పుతుంది. అప్పుడే వాడి తలరాత కూడా మారిపోతుంది. గుర్తుపెట్టుకో. ఆ భయానికి దూరంగా ఉండు. మీలో 2 శత్రువులు. లాస్ట్ విషయం చెప్తాను, క్లోజ్ చేస్తా. నేను చాలా అనుకోని వచ్చా, చాలామంది వచ్చారు, వాళ్ళందరూ చెప్పనండి. ఎక్కడోసారి ఇంపాక్ట్లో అవకాశం వస్తుంది, మళ్ళా వస్తా, మళ్ళా కలుస్తా. మనలో ఉన్న 2 శత్రువులు చాలా ముఖ్యం. చాలామంది చెబుతారు, నేను చెప్పే విధానం వేరు. 1 భయం, 2 బద్ధకం. నేను భయం కంటే బద్ధకం బాగా చెబుతా. ఎందుకో చెబుతా జాగ్రత్తగానండి. నా దగ్గరకు ఒకడు వచ్చాడు, గురూజీ ఏందిరా హార్ట్ అటాక్ గురూజీ అన్నాడు. నాకు కూడా భయం వేసింది. అమ్మని ఆ కారు తీసుకొని అందరం కలిసి ఉషామూల ఆసుపత్రి తీసుకుపోమని జాయిన్ చేపిస్తే 15 గంటకి డాక్టర్ బయటకు వచ్చి ఏం లేదు సార్ గ్యాస్ అన్నాడు. ఏమన్నాడండి? గ్యాస్ను హార్ట్ అటాకునే బ్యాచ్ ఒకటి ఉంది భూమి మీద. వీళ్ళు కొడుకుని నిద్రపోనీరు, కోడల్ని నిద్రపోనీరు, కూతుర్ని నిద్రపోనీరు, అమెరికాలో ఉన్న చిన్న కొడుకుని నిద్రపోనీరు. కొడుకు అంటే ఒకటి గుర్తుకొచ్చింది. మొన్న ఈ మధ్య ఒక ఆయన కలిచాడు. అది చెప్పి మళ్ళీ ఇక్కడికి వస్తా. నాకు మధ్యలో అటు పోవటం అలవాటు, పక్కకి. కళ్ళు కాదురా సబ్జెక్టు. ఏమయ్యా ఏం చేస్తున్నావు? కాన్ రావట్లేదన్న. ఏం చేస్తాం గురూజీ, ఇప్పుడు ఎక్కడో ఉంటున్నా, మిమ్మల్ని చూద్దామని వచ్చాను అన్నాడు. అసలు ఏందిరా నాయన అన్న. కొడుకు ఏం చేస్తున్నాడన్న? అమెరికాలో ఉన్నాడు అన్నాడు. రెండో వాడు ఏం చేస్తున్నాడన్న? ఆస్ట్రేలియాలో ఉన్నాడు అన్నాడు. మూడో సార్ పాప ఏం చేస్తున్నా? జర్మనీలో ఉందన్న. మరి నువ్వు ఎక్కడ ఉంటున్నావురా అన్న? ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నాను అన్నాడు. బాగుందా? చదివిచ్చావు, ఎవడెవడిని ఎక్కడికి పంపించావు, నువ్వు ఎక్కడికి పోవాలో అక్కడికి పోయి. ఈ మధ్య తల్లిదండ్రులు వచ్చి మావాడు రమ్మన్నారు, రావట్లేదండి. పంపింది నువ్వేగా, ఎందుకు పంపావు? అరే నువ్వు అమెరికా పోతే నా ఊర్లో నా మీసం తీసినట్టే అన్నాడు ఆ రోజున. ఇబ్బందితో, కష్టంతో, బాధతో అమెరికా దోల్తీవి. ఇప్పుడేమో కాటికి రావట్లా, కొరివికి రావట్లా, కాడకు రావట్లా, నిప్పుకు రావట్లా, తద్దినానికి రావట్లా, దినానికి రావట్లా అంటే నువ్వే కదా తోసింది ఆ ఊబిలోకి. అరే దేశంలో ఉండరా, వచ్చిన దాంతో తృప్తిగా ఉందామరా, ట్రాక్టరు నాగలి ఏదో దున్నుకుందామరా, మన ఊరు మన పొలం మన గాలి మన పిల్ల అన్నట్టే ఉన్నావా? అమెరికా పోవాలా అంటివి. పోయినోడు వచ్చే పరిధిలో ఉన్నాడా అంటే రాలేడు. ఏంటండి రాలేడు. ఏమన్నా అర్థమైందా? నువ్వు లాగినా రాడు, వస్తే అన్నీ తెంచుకొని రావాలి. అందుకే చాలామంది తల్లిదండ్రులు చెబుతున్న వీడియో చూసే వాళ్ళకు కూడా పంపింది మీరు, వచ్చేది మీ చేతిలో లేదు. అందుకే ఇప్పటి నుంచి పంపేవాళ్ళని నిర్ణయించుకోండి. పంపే ముందే నీ కొడుకు నీ చేతిలో ఉండాలనుకుంటున్నావా అనగా అర్థం మీ హృదయంలో, మీ ఇంటి పట్టున, మీ కళ్ళ ముందు మీకున్న దాంట్లో తృప్తికి బతకాలనుకుంటున్నావా? నీ తొడలు కొట్టి మీసాలు తిప్పి శపథాల కోసం అమెరికా పంపుతున్నావా? ఆలోచించుకోండి. కాబట్టి ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్లో ఉండే కర్మ పరిస్థితి రావటానికి కారణం వాళ్ళు కూడా ఉన్నారండి. ఇది నేను కొన్ని చోట్ల పోయి చూసి వచ్చింది చెబుతున్నా. ఏమండి ఇంతాక ఎక్కడికో పోతున్నానన్న, ఇప్పుడు ఎక్కడికి రావాలండి మనం? చెప్పండి సార్.
హార్ట్ అటాక్ అన్నాడు. ఇంతకది హార్ట్ అటాక్ అనే భయం. ఇంకొక ఆమె వచ్చింది, పన్ను నొప్పి అంది, వాసింది. ఏందమ్మా అన్న, నాకు వాపు గురించి భయలేం స్వామి, ఈ మధ్య క్యాన్సర్ అన్న, అదేమన్నా క్యాన్సర్ ఏమన్నా భయం అండి అది. ఈ లోపల నాకు కూడా ఆ మధ్యకాలంలో పన్ను నొప్పి వచ్చింది. ఈమె చెప్పి నాకు కూడా నా మీద నాకు డౌట్ వచ్చింది. ఏమో చెప్పాను, నాకు కూడా ఇది కూడా క్యాన్సర్ ఏమో బహుశా అని. అంటే సాంగత్యం ఒక్కోసారి అట్లా మార్చేస్తుంది. ఇదొక భయం. నేను ఇంటికి తాళం వేసానో లేదో అని డౌట్ వచ్చి భయంగా ఉంటుంటాడు. ఊరెళ్ళి వచ్చిన దాకా తాళం వేసానంటావే, ఏమోనండి, నువ్వు వేసేది నువ్వు, నన్ను ఎందుకు అడుగుతావు? వేసింది నేనే, కానీ నువ్వు చూసావు కదే నేను వేసేటప్పుడు. అబ్బా నువ్వు చూడేస్తావట, తాళం కూడా ఎక్కడ పెడతావు మాకు కూడా అర్థం కాదు. అదొక భయం. ఇవాళ ప్రపంచంలో భయం అనే ఒక భూతం మనిషిని ఏడిపిస్తుంది. ఆరోగ్యం పట్ల, ఆస్తి పట్ల, జీవితం పట్ల, రేపటి రోజు పట్ల. ఇక 2 బద్ధకం. ఇదో పెద్ద బ్యాచ్ భూమి మీద. వాళ్ళు లెగిసేది ఎందుకంటే తినటానికి, పడుకునేది ఎందుకంటే లెగవటానికి. అన్నం తిన్న వెంటనే లెగవరు. ఏమే గిన్నెలని తీవే, ఆ లక్ష్మి వస్తుందిగా తీస్తుందిలే అంటుంటుంది. బద్ధకం ఒక పెద్ద శత్రువు గుర్తు. లక్ష్మి అంటే ఎవరు కాదురా బాబు, పనమ్మాయి. మళ్ళీ మీకు చాలా బాధ. నాకు ఏదైనా కంకులు పోతే మీరే ఆ డాష్ ఫిలప్ చేస్తే ఆ ఫ్యామిలీ 2 ఏమో అనుకుంటుంటారు. అట్లా కాదు, లక్ష్మి ఈజ్ కాల్డ్ పనమ్మాయి. నాకు తెలిసి మా కాలనీలో నేను చూసి ఆ పని పిల్లలు ఉన్నంత యాక్టివ్గా ఇంటోళ్ళు లేరు. అది 6 ఇళ్ళు తిరుగుద్ది, 6 ఇళ్లలో 3 టిఫిన్లు తింటుంది, చక్కగా శాలరీలు తీసుకుంటుంది, నెలకు ఒకరోజు పోరమ్మాల్ సినిమాకు పోతుంది. నేను అడిగా ఒకరోజు, ఏందే నీ ఉత్సాహానికి కారణం అన్న? ఏముందయ్యా, నా పేదరికం నా కారణం అంది. అదేంది అట్ట అన్నావు అన్న? నా పిల్లలు బాగా చదువుతున్నారు, అదొక కారణం. బాగా చదవకపోతే వాళ్ళకు కూడా 3 ఇళ్ళు ఇచ్చేవాడిని. ఈ వృత్తి నాతో అయిపోవాలా, నా పిల్లలు బాగా చదవాలా అంది. రేపు ఒకసారి తీసుకురా అన్న. అద్భుతంగా చదువుతున్నారు, ఆనందంగా చదువుతున్నారు. ఇప్పుడు 2 ఇంజనీర్లు చదువుతున్నారు. నాకు తోచిన విధంగా పుస్తకాలకు డబ్బులు కట్టేశాను. మనం పని పిల్లకి ఇచ్చే డబ్బులు కంటే పుస్తకాలు కట్టిన డబ్బులు ఇచ్చిన తృప్తి ఇంకో దాంట్లో లేదు. అదేమో చేయించుకొని ఇస్తున్నాం, ఇది ఏం చేయకపోయినా ఇస్తున్నాం. తృప్తిని దేంట్లో ఇస్తుందంటే ఇచ్చి పుచ్చుకునే దాంట్లో లేదు, ఇచ్చి వదిలేసే దాంట్లో ఉంది. ఆలోచించుకో, నువ్వు ఎక్కడున్నావు? ఒక్కొక్క కొడుకు అడుగుతాడు తల్లిని, నువ్వు నాకేమి ఇచ్చావే? ఒరే అడ్డగాడిదే, ఇంత జన్మించింది చాలదరా, ఇంత శరీరాన్ని ఇచ్చింది చాలదరా? చాలామందికి లేని కాళ్ళు నీకున్నాయి, చాలామందికి లేని బుర్ర నీకుంది, చాలామందికి లేని బుర్ర నీకుంది. తిన్నది అడిగేది, ఇంకేం కావాలా? నాకేమి ఇచ్చావు? ఎట్ట మాట్లాడుతున్నావురా గాడిదే? ఆలోచించుకో, అన్వయించుకో. నువ్వు ఏ ప్లేస్లో ఉంటున్నావు నాది వినేటప్పుడు. బీ క్లోజ్ టు ద హార్ట్ ఆఫ్ ద పేరెంట్స్. ఇప్పటికి కూడా నేను భగవంతుడిని ఇష్టపడతాను, నమ్ముతా. కానీ నా తల్లిదండ్రుల తర్వాత ఎవరైనా, ఎందుకంటే ఆ భగవంతుడే నాకు ముందు 2 దేవతలను ఇచ్చాడు, తల్లి తండ్రి అనే దేవతలను ఇచ్చాడు. వాళ్ళని చూసుకుంటే వీడికి ఏమైనా ఇద్దామని ఆయన వెయిట్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? వాళ్ళని సరిగ్గా చూసుకుంటే చాలు. అందుకే వాళ్ళు దైవ స్వరూపులుగా భావిస్తాం మేము. మీరు భావించండి. మనమేం మొక్కక్కల, హారతి ఎక్కల, బొట్లు పెడ. అదేదో సినిమాలో శ్రీలక్ష్మి దొరికినోడుకల్లా హారతి ఇచ్చేసి మొత్తం నల్లగా చేస్తుంది. పూజలు అంటే అలా కాదురా నాయన. ఈ భారతదేశ దౌర్భాగ్యం ఏంటంటే, స్వామి వివేకానంద చెప్పాడు, అవి వింటే బాగుంటుంది. ఆధ్యాత్మికతకు రూపం మార్చేశారు, వేరే బట్టలు వేసేసారు, బూతు చేసేసారు. పసుపు కుంకుమ, కర్పూరము, పాలు, అభిషేకాలే పూజలు అనుకుంటుంది ఈ దేశం ఇప్పటికి కూడా. తల్లిదండ్రులతో వినయంగా మాట్లాడడం పెద్ద పూజ, పెద్దలను గౌరవించడం 2వ పూజ, దొరికిన అన్నాన్ని, కాలాన్ని, డబ్బుని వృధా చేయకపోవటం ఇంకో పూజ. ఏమన్నా అర్థమవుతుందా? ఇవాళ అంతర్జాతీయ ఏమంటారంటే చెప్తా చూడండి. ఐక్యరాజ్య సమితి మొన్న ఇచ్చింది స్టేట్మెంటు. ఒక రోజుకి 100 కోట్ల భోజనాలు వృధా అవుతున్నాయంట ప్రపంచం మొత్తం మీద. 100 కోట్ల భోజనాలు. జాగ్రత్త. ఇప్పుడున్న ప్రకారంగా ఈ రోజుటి వరకు ఉన్న ఆహారం ప్రపంచానికి ఇంకా 10 ఏళ్ల వరకు సరిపోతుందట వాళ్ళ ఎనాలిసిస్. ఎవరి వల్ల ఈ భూమి మీద నష్టం ఉందంటే అన్నం వృధా చేసే వాళ్ళ వల్ల. దయచేసి ఇక్కడ అన్నం పెట్టలేని నేను పెడుతున్న అన్నాన్ని ఏ దాత దొరికారో, ఇవాళ ఎవరు మీకు పెట్టారో ఆ మహానుభావుడికి నేను దండం పెడుతున్నా. నా ప్లేస్లో ఆయన ఉండి పెడుతున్నందుకు. ఎందుకన్నా ఎంత ధైర్యంగా నన్ను చూడండి, అది నా ప్లేస్ అని. ఎస్, నేనే పెట్టాలా. పెడితే అంటే అర్థమైందో తెలుసా? నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు చూస్తున్నా. అందరు మాటలతో మిమ్మల్ని మోటివేట్ చేస్తారు, కొందరు మంత్రాలతో మోటివేట్ చేస్తారు, కొందరు మిమ్మల్ని డబ్బుతో మోటివేట్ చేస్తారు. నేను అన్నం పెట్టి మనసును మోటివేట్ చేస్తా. నాకు అది ఇష్టం. నాకు కొంతమంది రోగులు వస్తే, కొంతమంది బాధలు చెప్పుకోవడానికి వస్తే, రేపు మధ్యాహ్నం రా 12 గంటలకు మాడతానంట. ఏం మాట్లాడతాడని వాళ్ళు భలే వస్తారు. మంచిగా ఆకేసి భోజనం పెట్టి భోంచేయమంట, భోంచేసి కడుపు నిండాక ఫ్యాన్ వేసి పడుకోమంట, పడుకున్నాక లేపి ఇప్పుడు ఏం కావాలంట. ఏం లేదు గురుగారు, అన్నీ మర్చిపోయా, తృప్తికి ఇంటికి వెళ్తున్నాను అంటాడు.
ఎవడైనా కౌన్సిలింగ్ రాగానే నోరిప్పావా కంపు కంపు చేస్తాడు మన మైండ్ని. ఏం చేయకూడదు, నోరిప్పి 4 ముద్దలు పెట్టి మింగి ఫ్యానేసి పొనుకోరా అని చెప్పాలా. వాడు కడుపు నిండాక మర్చిపోయేది మతి. అరే బాగా కడుపు నిండా అన్నం తింటే మనసుకు మంచి నిద్ర వస్తుందిరా నాయన. అందుకే మనసు బాగలేనప్పుడు ఏం చేయాలంటే పొట్ట నిండా అన్నం తినండి, కంటి నిండా నిద్రపోండి. అది పెళ్ళామైనా తల్లి అయినా ఎవరి మధ్య దూరొద్దు. హాయిగా నీ మనసు నువ్వు ప్రశాంతంగా పడుకోండి. జీవితం బాగుపడపోతే నన్ను అడగండి. ప్రస్తుతం నేను అదే చేస్తున్నా. ఎప్పటికప్పుడు హాయిగా బతుకుతున్నా, ఎప్పటికప్పుడు ఆనందంగా బతుకుతున్నా, ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా బతుకుతున్నా. ఇదే నా ఐశ్వర్య రహస్య కారణం. ఏమయ్యా ఎందుకే ఊరికే బికారోలాగా. మొన్న ఒకటి నుంచి ఒక 3 నెలల నుంచి మన ఇంపాక్ట్ వాడు ఇప్పుడు కూడా తగులుకున్నాడు రాగానే. నా బాధలు నీకు చెప్పాలా గురూజీ. వాడికి ముహూర్తం మంగళవారం పెట్టా, మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు రమ్మన్నా. అర్థమైందా? ముహూర్తం అంటే భోజన పూజ. ఏం పూజరా పెట్టండి. ఎవడైనా అంతే. మంచి కటిక దరిద్రుడు మీ ఇంటికి వచ్చాడు, అన్నం పెట్టండి. 5 నిమిషాలు వెళ్ళిపోతున్నానయ్యా. కొత్త సిస్టమ్ వచ్చిందయ్యో, ఆడ బోర్డు పెట్టారు 5 నిమిషాలే నీ కాలం అని. అర్థమవుతుందా? కడుపు నింపండి, అదే మనసు నిండుద్ది. సో ఈ సంవత్సరం కడుపు నింపలేకపోయాను, మనసు నింపి వెళ్తున్నాను. ఖాళీ పెట్టుకోండి. నా అన్నం నా మెతుకు మరొకసారి వచ్చి పెడతా, తృప్తి పెడతా, తృప్తి పరుస్తా, తృప్తిగా పెడతా. అమ్మ అన్నపూర్ణాదేవి నేను ఇద్దరం కలిసి వస్తాం ఈసారి. మా అమ్మ ఆశీస్సులతో వస్తా. ఆవిడిచ్చిన యజ్ఞ ఫలమో ఏదో ఫలం తీసుకొచ్చి మీకు ఇస్తా. ఏమ్మా అర్థమవుతుందా? తల్లి తండ్రులారా, అమ్మ విద్యార్థులారా, అరే నా ప్రవచనాలు ఇంతే ఉంటాయి రా నాయన. మీకోసం నేను వేషం మార్చి సన్నగా ఉండి నైస్ ఐ కెన్ అండర్స్టాండ్, ఓకే లెట్స్ గో. నా వల్ల కాదురా బాబు, ఎందుకురా నన్ను చంపేస్తారు. నా వల్ల కాదు. నన్నుగా వినండి. నన్ను ఇంకోళ్ళతో పోల్చుకొని గురూజీ ఇంకొంచెం జాగ్రత్తగా చెబితే బాగుండేది. జాగ్రత్తగా చెబితే నేను మాత్రం చెబుతున్నా సభ కాబట్టి. అదే మా యోగా సెంటర్ అంటే బట్టలు ఉండవు, ఒక్కడికి నవ్వుతానే ఉంటారు. కాబట్టి ఇట్లాంటి మంచి సదవకాశం చాలామందికి వచ్చినందుకు మనం గర్విద్దాం. మీలో ఎవరు కూడా ఇక్కడ చెప్పే ప్రతి ఒక్క వ్యక్తి వక్తలో ఉండే ఆణిముత్యాలు నేరుకొని ఒక మాలగా తయారు చేసుకొని రేపటికల్లా మీరు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పాయింట్ తీసుకొని వాటిని మంచి ముత్యాల హారంగా చేసుకొని వేసుకొని ఇంటికి వెళ్ళి జీవితాన్ని మరలా కనీసం ఒక 6 నెలలు ఇక్కడ ఇచ్చిన మోటివేషన్ మీ జీవితంలో ఎదుర్కొనే సమస్యలను ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోగలిగే స్థితికి మీరు నడుస్తూ వెళ్ళాలి, పరిగెడుతూ వెళ్ళాలి, ఆనందంగా జీవించాలని కోరుకుంటూ కాంక్షిస్తూ మా అమ్మ అన్నపూర్ణాదేవి కృపా కటాక్షాలు, మా గురుదేవులైన పూజ్య రిషి ప్రభాకర్ గురూజీ గారి గురు పరంపరా వందనములతో మేము సెలవు తీసుకుంటున్నాం. జై గురుదేవ్, జై హింద్, జై భారత్.